హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎన్ ట్రెడిషనల్. నేనైతే ఈరోజు ఒక ట్రెడిషనల్ రంగోలీ అయితే వేస్తున్నానండి. అదే మన లింగం రంగోలీ అయితే విత్ జాజుతో వేస్తున్నాను. అయితే ఈ పరమశివునికి మూడవ కన్ను ఎలా వచ్చింది మీలో ఎంతమందికి తెలుసు? నాకు తెలిసిన విషయం అయితే నేను చెప్తున్నాను, వినండి. అయితే ఒకానొక టైంలో ఆది పరాశక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని సృష్టిస్తుంది అని అయితే మనం విన్నాం కదా. ఆ టైంలో నన్ను పెళ్లి చేసుకోమని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకైతే కోరుతుంది. బ్రహ్మ విష్ణువులు నేను చేసుకోలేను, తల్లితో సమానమని తిరస్కరిస్తారు. కానీ పరమశివుడు నేను చేసుకుంటాను, కానీ ఒక కండిషన్ అయితే పెడతాడు. అది ఏంటంటే, మీకున్నటువంటి ఆ మూడవ కన్నును నాకు ఇస్తే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని అయితే చెప్తాడు. అప్పుడు ఆ కండిషన్ని ఒప్పుకొని ఆది పరాశక్తి అయితే తన్ని పెళ్లి చేసుకుంటుంది. ఆ విధంగా అయితే పరమశివునికి మూడవ కన్ను అనేది వస్తుంది. వివాహం చేసుకున్న వెంటనే ఆ మూడవ కన్ను తెరచి ఆది పరాశక్తిని అయితే భస్మం చేసి ఆ భస్మాన్ని 3 భాగాలుగా విభజించి లక్ష్మీ సరస్వతి పార్వతీ దేవుల్ని సృష్టించి లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి, సరస్వతీదేవిని బ్రహ్మ దేవునికి, పార్వతీదేవిని పరమశివునికి పెళ్లి చేసుకుంటారు. ఈ విధంగా అయితే మనకి శివునికి మూడవ కన్ను అనేది అయితే వస్తుంది. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసండి? ఎంతమందికి తెలుసు అనేది అయితే నాకు కామెంట్ చేయండి. తెలియకపోతే తెలీదు అని అయితే కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.